నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రామోజీరావు కన్నుమూత తీరని లోటు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నివాళులు. విధ్వంసాలు, దాడులు మా సంస్కృతి కాదు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఎందుకు ఓడిపోయామో ఇంకా అంతు చిక్కడం లేదు, మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని నిర్వేదన. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి. ప్రజలు వైకాపాకు మంచి గుణపాఠం చెప్పారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంత పలుకుబడి ఉన్న వ్యక్తి దేశంలో నేను ఎక్కడా చూడలేదని, ఆయనను కలవాలని అనుకున్నప్పటికీ వీలు కుదరలేదని, ఆయన కన్నుమూయడం తీరని లోటని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రామోజీ మృతి నేపథ్యంలో స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానన్నారు. ఆయన మరణ వార్త చాలా బాధాకరమని సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఎవరితోనూ రాజీ పడకుండా పూర్తి జీవితం గడిపారు. నేను ఆయనను కలుద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఒక ఫైటర్గానే ఆయన కాలం చేశారు. రామోజీరావు ఏ రంగంలోకి ప్రవేశించినా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. ఇక మార్గదర్శిపై నా పోరాటం ఉండదు అని వ్యాఖ్యానించారు. ఆయన పూర్తి జీవితం గడిపారు. ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు. నేను ఆయన్ని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను. అదొకటే నాకు అసంతృప్తి ఉంది. కానీ ఆయన ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదగగలిగారు. నేను మీకు అనేక సార్లు చెప్పాను, నేను చూసిన వాళ్ళలో సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈ భారతదేశంలో ఒక వ్యక్తి, అంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకరిని చూడలేదు. మనిషి అన్నాక జాతస్థాయి ధ్రువ మృత్యు కదా, చనిపోక తప్పదు. కానీ నాకెందుకో నేను ఆయన్ని కలవగలనని అనుకున్నాను. అయితే ఆయనకి అనేక మంది చేత కబురు పెట్టినా నన్ను ఒకసారి ఎందుకో కుదరలేదు. ఎనీవే, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. తప్పులు చేయాలి, గత పాలకులపై దాడులు చేసి విధ్వంసాలు చేయాలన్న ఆలోచనలు తమకు మచ్చుకైనా లేవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఇంకేమైనా రావాల్సి ఉంటే వాటన్నింటినీ తీసుకువస్తామన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ వంతెనను మంజూరు చేయించిన మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పేరును ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడంతో తమ నాయకులు, కార్యకర్తలు ఆవేదన, బాధ ఇప్పుడు బయటకు వస్తోందన్నారు. తమ పెద్ద పండుగ మహానాడు వేమగిరిలో జరుగుతుంటే తమ ఫ్లెక్సీలు, తోరణాల మధ్య వారి ఫ్లెక్సీలు, తోరణాలు కట్టడం ఏంటని ప్రశ్నించారు. సంస్కృతి గురించి మాట్లాడుతున్న ఆ మాజీ ప్రజాప్రతినిధి నాడు సంస్కృతిని పక్కన పెట్టేశారా అని ప్రశ్నించారు. అమరావతి పాదయాత్ర జరుగుతుంటే మహిళలు, రైతులపై దాడి చేయడం సంస్కృత? అన్యాయంగా అరెస్టు కాబడి జైల్లో ఉన్న తన భర్త నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా విడుదల కావాలని భువనేశ్వరి 22వ డివిజన్లోని వినాయకుడి ఆలయంలో పూజలు చేసుకునేందుకు వెళుతుంటే ఉద్దేశపూర్వకంగా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో మొదటి పూజ మేమే చేసుకోవాలని భరత్రాం ప్రవర్తించిన తీరు సంస్కృత అని ప్రశ్నించారు. జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. మాకింత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ మ్యాండేట్ తోటి మేము వైసీపీ పార్టీ వాళ్ళపైన ఏదో దాడులు చేసేయాలనో లేకపోతే ధ్వంసాలు చేసేయాలన్న ఆలోచన అయితే మాలో ఎవరిలో కూడా లేదు. జరుగుతూ ఉన్నట్టే అది ఆవేదన, బాధ, చేయి దాటుతూ ఉన్నారు వాస్తవాలు. అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం ఏంటంటే ఏది జరిగినా అభిమానం మీద, కోపంతో మా నాయకులు చేశారని వాళ్ళు చెప్పొచ్చేమో, కానీ అధికారంలో ఉన్నప్పుడు
మా వారులు అయితే బాధతో చేస్తూ ఉన్నారు. మురళీమోహన్ గారు శిలా పథకాన్ని ఎందుకు తీశారన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న. నన్ను ఏనాడు కూడా ఇంత కష్టపడి తెచ్చిన వ్యక్తిని కనీసం నామమాత్రం కూడా ప్రస్తావించలేదని వాళ్ళు అడిగిన ప్రశ్న. మహానాడు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంటే మన పండుగ మనం చేసుకుంటా ఉంటే, మనం తోరణాలు కట్టుకుంటా ఉంటే, మనం ఫ్లెక్స్లు కట్టుకుంటా ఉంటే వాటి మధ్యలోని వైసీపీ వాళ్ళు ఫ్లెక్స్లు, టీడీపీ తోరణాలపైన వైసీపీ తోరణాలు, సెంటర్లో ఉన్న టీ జంక్షన్స్ అన్నిటికీ కూడా వైసీపీ ఫ్లెక్స్లు మామైతే కట్టించడం. ఇదా సంస్కృతి అంటే? కొత్త సంస్కృతి అంటే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి పాదయాత్ర చేస్తూ ఉంటే ఆజాద్ చౌక్లోని మహిళలను కూడా చూడకుండా మహిళల పైన డ్రైనేజ్ నింపిన నీళ్ళని విసిరి వాళ్ళ మీద కొట్టడం, వాటర్ ప్యాకెట్లు ఫ్రీజర్లో పెట్టి బీసిపోయిన వాటర్ ప్యాకెట్లని అవి రాళ్ళలా ఉంటాయి వాటిని ఇచ్చుకొని మహిళలను కొట్టడం, రాళ్ళు ఇచ్చుకొని కొట్టడం, పెట్రోల్ బాటిల్తో కొట్టడాలు. వీలా ఈ రోజున రాజమండ్రి సంస్కృతి గురించి మాట్లాడేది? భర్త జైల్లో అన్యాయంగా అరెస్ట్ అయి ఉంటే దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పి చవితినాడు 22వ వార్డులోని వినాయకుడి గుడికి వెళ్తూ ఉంటే భువనేశ్వరి గారు వెళ్తూ ఉన్న టైం తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా అదే టైంకి మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము దర్శనం మొదటిది మేము చేసుకోవాలని అధికారం ఉన్న అహం మదంతో ప్రవర్తించారు. మీరా ఈ రోజున సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. తీరా అంత పెద్ద మెసేజ్ పెట్టి ఎంతమంది ఉన్నారా గుళ్ళో అంటే 2 ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మనకున్న ఆవేశం, ఆవేదన పనిలో చూపిద్దాం. మన నగరాన్ని మళ్ళా ప్రశాంతమైన నగరం ఏదైతే ఇంత ముందు ఉందో మునుపు దాన్ని ప్రశాంతమైన నగరం చేసేందుకు గాను, అలాగే అభివృద్ధి నోచుకోకుండా ఉన్న ఏదైతే నగరం ఉందో అనాలోచనతో జరిగిన అభివృద్ధిని అంతా కూడా సరిచేసే కార్యక్రమం మన అందరం కూడా చేద్దాం. దాంట్లోని నాతో పాటు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. నగరాభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కష్టపడి పనిచేశాను. ప్రజా సంక్షేమానికి కృషి చేశా. అయినా వారి అభిమానాన్ని ఎందుకు పొందలేదనేది అర్థం కావడం లేదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేము ప్రజల వెంటే ఉంటాం. ప్రభుత్వ పరంగా వారికి ఏమైనా న్యాయం జరగకుంటే పోరాడతామన్నారు. శనివారం విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ ప్రజలు ఆశాజీవులని, తమ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను టీడీపీ ప్రకటించడంతో సహజంగానే వాటికి ఆకర్షితులై ఓటు వేశారేమో అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారనేది 5-6 నెలల్లోనే తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు సక్రమంగా అందజేయకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అలాగే తమకు ఓటు వేసిన ప్రజలకు, పార్టీ విజయానికి అహర్హం శ్రమించిన పార్టీ శ్రేణులకు కొండంత అండగా ఎప్పుడూ ఉంటామన్నారు. బోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ టీడీపీ ఎంపీ మురళీమోహన్ హయాంలో శాంక్షన్ అయిందని, అయితే అది క్యాన్సిల్ కూడా అయిందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రీశాంక్షన్ చేయించానని చెప్పారు. ఎమ్మెల్యే వారి ప్రభుత్వ ఘనత అని చెప్పుకుంటే తనకు వచ్చే నష్టమేమీ లేదని, వాస్తవాలను చెరిపేయాలనే ఉద్దేశంతో శిలాఫలకాలు ధ్వంసం చేస్తే పోవన్నారు. ఎవరి హయాంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందో, ఎవరి హయాంలో పనులు ప్రారంభమయ్యాయో నగరవాసులందరికీ తెలుసన్నారు. బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి గురించి నా సొంత ఇల్లులా భావించాను. నా ఊరిని నా సొంత కుటుంబంలా భావించాను. నా రాజమహేంద్రవరం ప్రజల్ని ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబాలను పక్కన పెట్టాం, పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం. ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో పనిచేసాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం. కానీ ఎందుచేతన ఈ రకమైన
ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అంతు చిక్కటంలా. ఇవాళ గతంలో ఎంతోమంది ఎంపీలు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు. ఈ స్థాయి డెవలప్మెంట్ ఎప్పుడు రాజమండ్రికి జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ రోడ్లు చూసుకోండి, ఏ డ్రైన్లు చూసుకోండి, ఈ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ తరహాలో డెవలప్మెంట్ చేసి ఉన్నాం. చేసినప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసము పూర్తి స్థాయిలో ఎందుకు పొందలేకపోయాం? అవి ఓట్లు మళ్ళించే అంత విధంగా పొందలేకపోయినామా? లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా అభిమానం కనబడతా ఉండేది. ఆ అభిమానం ఎక్కడ ఉందనేది కూడా, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది కూడా తెలియటం లేదు. అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు, చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు. అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు, ఇంకా ప్రజల్లో పల్సన్ అవుతారు. ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా? ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా. అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా, మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు. ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో, లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారు అనేది మా తాలూకా ఆలోచన. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత మీడియా మొఘల్ పద్మ విభూషణ్ రామోజీరావు మరణం పట్ల రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, రామోజీ మృతి తెలుగు వారందరికీ తీరని లోటు అని గోరంట్ల భావోద్వేగమయ్యారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక అంచెలంచెలుగా ఎదిగి అక్షర యోధుడుగా, ఒక మార్గదర్శిగా, నిజాయితీ విలువలతో కూడిన జర్నలిజంతో తెలుగువారి గుండెల్లో ఆయన ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అలాంటి మహాయోధుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల కాలంలో ఆయనను కలిసేందుకు ప్రయత్నించిన సందర్భంగా అనారోగ్యంతో ఉన్నారని సమాచారం అందిందని, అందువల్లనే చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, ఆళ్ల ఆనందరావు, యార్లగడ్డ శేఖర్, సింగ్ సురేంద్ర, కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, రాయుడు సునీల్, పసలపూడి పాపారావు, ఆళ్ల విఠల్, లాజర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన మహామనిషి, తనదైన బాడీలో తన రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని సాధించి తెలుగు జాతి కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం, తెలుగు ఔన్నత్యం కోసం కృషి చేసిన మహా వ్యక్తి చెరుకూరు రామోజీరావు గారి అకాల మరణం మమ్మల్ని అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. విలువలతో కూడుకున్న జర్నలిజాన్ని రాష్ట్రంలోనూ దేశంలో నెలకొల్పిన వ్యక్తి. రాజకీయం అనేది ప్రజల సంక్షేమం కోసం, ప్రజా అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అని చెప్పిన వ్యక్తి. దానికోసం అహర్నిశలు కృషి చేశారు. నిర్భయంగా నీతివంతమైన విధానాలకు ప్రోత్సాహం ఇచ్చారు. అవినీతి మీద పోరాటం చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేపడం చాలా దురదృష్టకరం. తనదైన బాడీలో రామోజీ ఫిల్మ్ సిటీ ఇవాళ ప్రపంచంలోని అగ్రగామి సంస్థగా నెలకొందంటే, అలాగే తన మార్గదర్శి చిట్ ఫండ్స్ రోల్ మోడల్గా నిలిచిందంటే, ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అద్భుతంగా నడుస్తున్నాయంటే, ఈటీవీ లాంటి సంస్థ అనేక భాషల్లో మన వైభవాన్ని చాటుతుందంటే అది రామోజీరావు గారి కృషి. సులభమైన విధానాలతోటి, స్ఫూర్తివంతమైన ఎడిటోరియల్స్ తోటి మనని ఆకలింపు చేసుకున్న వ్యక్తి రామోజీరావు గారు. ఆయన కలవాలని ప్రయత్నం చేశాను. ఎందుకంటే 74లో పార్టీ ఆయన ఈనాడు ప్రారంభించినప్పుడు కలిసాం. మొదటిసారిగా విశాఖపట్నంలో ఏబీకే గారి సారథ్యంలో ఈనాడు మొదలైనప్పుడు
రామోజీరావు గారిని కలవటం, ఆ పత్రికను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో దగ్గరుండి చూసిన వ్యక్తులు ఎంత కష్టపడ్డారో మేము చూసాం. అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా పెరిగి సామాన్యుడి నుంచి ఉన్నత స్థానానికి ఎదగటమే కాదు, తనదైన బాడీలో తెలుగు జాతికి సేవ చేశారు. ఆయన మాకు మార్గదర్శకత్వం వహించారు. 82లో పార్టీ పెట్టినప్పుడు నేనెవరో తెలియని రోజుల్లో ఈనాడు ద్వారా నాకు ప్రాచుర్యం కల్పించి నా ప్రగతికి దోహదపడ్డ వ్యక్తి రామోజీరావు గారు. అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా యువకులను పిలిచి మాట్లాడి ఆయన ఎలా నడవాలి, ఎలా వెళ్ళాలి, ప్రజల మధ్యకి ఎలా చొచ్చుకుపోవాలి, ఏ విధంగా ఆదర్శవంతంగా ఉండాలని మాకు మార్గదర్శకత్వం నిర్దేశించిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ మధ్య ప్రయత్నం చేశాను, ఆయన కలుద్దామని ప్రయత్నం చేశాం. అనారోగ్యం వల్ల బాపిరెడ్డి గారు మళ్ళీ కలుద్దారండి, వారి ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ వచ్చినారు కలుద్దారని, దురదృష్టం ఇలాగా మరణిస్తారని మేము ఊహించలేదు. అది కొంచెం బాధాకరం. ఆఖరి నిమిషంలో కలవలేకపోయాను, బాధ మాత్రం మిగులుతుంది. మరొకసారి ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా, కిరణ్ గారికి అందరికీ కూడా మరొకసారి నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉన్నాం. మోరంపూడి జంక్షన్లోని శిలాఫలకం విషయమై మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తనయుడు వాసిరెడ్డి బాబీ మీడియాలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అలజడులన్నింటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన విధానాలే కారణమన్నారు. వాటన్నింటినీ గమనించిన ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి ఇప్పటికే ఇంటికి పరిమితం చేశారన్నారు. వైకాపా చేసిన తప్పులను తాము చేయబోమన్నారు. అయితే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన శిలాఫలకం ధ్వంసం ఘటనకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్న మార్గాని భరత్ గతంలో అదే వంతెనకు నిర్మాణం కోసం తమ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధ్వంసం చేసిన ఘటన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అదే శిలాఫలకంపై నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. మోరంపూడిలో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానికంగా ఒక వ్యాపారస్తుడిని భరత్ బలవంతంగా ఖాళీ చేయించి చాలా నష్టం కలిగించారని ఆరోపించారు. విఎల్పురం సెంటర్ ప్రసిద్ధ వరసిద్ధి వినాయక ఆలయానికి సంబంధించిన అక్కడి స్థానిక నాయకులను పెట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించే ప్రయత్నం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. తమవి ప్రతీకార చర్యలు కావని, 5 ఏళ్ల పాటు అనుభవించి ఓర్చుకున్న ఆవేదన, బాధ అని వాసిరెడ్డి బాబీ అన్నారు. ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు చాపల చిన్నరాజు, నాయకులు రేగేటి సూరిబాబు, పంచుకట్ల శివప్రసాద్, వాసంశెట్టి బుజ్జి, పండూరి శివ, లంకలపల్లి శేషు, డియో సాయి పాల్గొన్నారు. నిన్న జరిగిన సందర్భం గురించి ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఇలాంటివి ఎప్పుడూ లేవు, ఇలాంటి కొత్తటి నాంది తీస్తున్నారని చెప్పేసి అన్నారు. నాంది శ్రీకారం చుట్టింది మీరే సార్, ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు. ఎందుకంటారా, ఇదే శిలాఫలకం మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు అందరితో కలిపిన శిలాఫలకం నేను ప్రెస్ వారికి అందజేస్తాను. దాన్ని ఏ విధంగా ఏ ఆమోదయోగంతో తీసేసి అక్కడి నుంచి ఇంకో శిలాఫలకం ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? నిన్న చెప్తున్నారు మీరు, నితిన్ గడ్కరీ గారి పేరు ఉంది, ఎక్స్ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి పేరు ఉంది, నా పేరు ఉంది. ఇలాగే నిజంగా అయితే అప్పుడు గడ్కరీ గారి పేరు ఉంది, అప్పుడు గౌరవనీయులు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన పేరు ఉంది. మరి ఆ రోజు ఏ విధంగా తీశారు? వర్చువల్గా మీరు ఎక్కడో చేసిన శంకుస్థాపన రాయి చేసి తీసుకొచ్చి బిల్డింగ్ ఓనరు బిల్డింగ్ మీద మీ ఫ్లెక్స్ వేస్తానంటే ఒప్పుకోనందుకు చేసిన ప్రతీకార చర్య. ఒక వ్యాపారవేత్త ఎన్నో ఏళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న ఆయన్ని, వ్యాపారాన్ని శిలాఫలకం పేరుతో మూసేసింది మీరు. ఆ రాజకీయాలకు స్టార్ట్ చేసింది ఎవరు? ఇప్పుడు చెప్పండి మీరు. శిలాఫలకం తీసేయడం గల కారణం ఆయన వ్యాపారంలో ఎంత కోల్పోయాడు ఏంటన్నది నేను అడగలే, అక్కడ జనాలు చెప్తారు. ఈవేళ కక్ష సాధింపుల గురించి, కొత్త విధానాల గురించి మాట్లాడుతున్నారు మీరు. అది మీరు ఆలోచించండి. ఏ విధంగా వియ్యాలపురంలో వినాయక ఉత్సవాలు జరుగుతాయో మీ అందరికీ తెలిసిందే. ఈవేళ ఒక 15,000 మందికి అన్నదానం చేయడం కన్నా, 15 రోజులు ఉత్సవాలు చేయడం కన్నా ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించింది కాదు, ఎవరి అంతటి వాళ్ళు వచ్చి ఇచ్చేదే. అక్కడ దాన్ని రాజకీయంగా కొనని చూసింది మీరు. మీ నాయకుల ప్రోత్బలంతో అక్కడ చేసిన రాజకీయాలు చాలా ఉన్నాయి. ఆ విషయంలో మేము చాలా వరకు తగ్గాం, కేవలం గుడి కోసం అంతే. అది మనది, మనందరిది అని ఒకే ఒక భావన. నిజంగా అభివృద్ధి జరుగుతుంటే ఈవేళ ఈ డిపాజిట్లు అయితే మీరు కోల్పోరు. నిజంగా ఆ మెజారిటీ జనాలు ఏ విధంగా ఇచ్చారన్నది మీరు ఆలోచించుకోండి. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై కొత్తగా జనసేన పార్టీలోకి జాయిన్ అయిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. వర్మ కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఇలాంటి పిరికి పంద చర్యలకు భయపడేది లేదని వర్మ స్పష్టం చేశారు.
టీడీపీ నాయకులు మాట్లాడుతూ వర్నపూడి వైసీపీ సర్పంచ్ కందా సుబ్రహ్మణ్యం వద్దకు మాజీ ఎమ్మెల్యే వర్మ వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు జన సైనికుల వాహనాన్ని అడ్డగించి ఇటుకలు సీసాలు గుణపాలతో దాడి చేశారని అన్నారు. వర్మ ప్రయాణిస్తున్న కారు అద్దాలు మొత్తం పగిలిపోయాయి. అనంతరం గొల్లప్రోలు గెస్ట్ హౌస్లో వర్మ మీడియాతో మాట్లాడుతూ నియమ నిబద్ధతల గురించి నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం చాలా ఆనందదాయకమని, అటువంటి నాయకుడు ఉన్న చోట ఇటువంటి దాడులు జరగడం చాలా బాధాకరమన్నారు. టీడీపీకి జనసేనకు ఎటువంటి విభేదాలు లేవని, ఇలాంటి సంఘటనలు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకే కొంతమంది వెనుక ఉండి ఇటువంటి వాటిని చేయిస్తున్నారని, దీనిపై తాను ఖచ్చితంగా స్పందించి తీరుతానని, వారు తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు బైఠాయించి కంప్లైంట్ తీసుకుని దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు. వన్నిపూడిలో వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగింది అన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు. రాజమండ్రిలో మాత్రం విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో పలుచోట్ల చోటు చేసుకున్న విధ్వంసకర సంఘటనా స్థలాలను మాజీ ఎంపీ భరత్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ రాజమండ్రి ప్రశాంతమైన నగరమని, ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. అటువంటి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. నగరంలో ఒకసారి క్యాన్సిల్ అయిన మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జిని తిరిగి శాంక్షన్ చేయించడానికి జాతీయ రహదారి అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా తలపడి సాధించారనే విషయం నగర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈ మోరంపూడి జంక్షన్ వద్ద వేలాది ప్రమాదాలు సంభవించి వందలాది మంది ప్రాణాలు పోయాయన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారని చెప్పారు. శంకుస్థాపనకు నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ వచ్చారని, అటువంటి శిలాఫలకాన్ని ఎందుకు ధ్వంసం చేశారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నాయకులు పాలిక శ్రీనివాస్, ఎన్వి శ్రీనివాస్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఇవాళ రాజమహేంద్రవరంలో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక శిలాఫలకాన్ని మరి ఎంత అక్కసుతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ, మరి వాళ్ళు వచ్చి ఆ విధ్వంసానికి పాల్పడ్డారని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రిలో ఎన్నడూ కూడా లేవు. మరి మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితులకి దారి తీస్తూ ఉంది, ఈ విధ్వంసాలకి దారి తీస్తూ ఉంది. ఎంతో రాజమండ్రి అంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణము సంతరించుకున్న ప్రదేశం. రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్తో ఉంది. ఆ ఎన్వైర్న్మెంట్, ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా ఘంటాపథంగా చెప్తాం. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సోదరుడు జక్కంపూడి చిన్ని శనివారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతూ నారాయణపురంలోని ఆయన స్వగృహంలో మరణించారు. చిన్నికి భార్య, ఒక కుమారుడు జక్కంపూడి దత్తు, 2 కుమార్తెలు ఉన్నారు. పలువురు నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం వెలిబుచ్చారు.
శోకతప్త హృదయంతో జక్కంపూడి కుటుంబం, జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి గణేష్లు నారాయణపురంలోని జక్కంపూడి చిన్ని ఇంటికి చేరుకున్నారు. చిన్ని ఆత్మీయులు, నగరంలో ప్రముఖులు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, గన్నె కృష్ణ, ఆకుల షణ్ముఖరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, అడప శ్రీహరి, నక్కా శ్రీనగేష్, సంకిస భవానీప్రియ, పోలు విజయలక్ష్మి, గుర్రం గౌతమ్, ఆర్లపల్లి పురుషోత్తం, ఏవి రమణ, ఓగేటి రవి, ధర్మ, కాశీ నవీన్, ఆకుల ప్రకాష్, ప్రసాదుల హరినాథ్, రషీద్ ఖాన్, వక్కపాటి మురళి, పోలు కిరణ్, మెట్ల యేసుపాదం, షేక్ సుభాన్ వలి, టి శ్రీనివాస్ యాదవ్, దూలం ప్రసాద్, సిటిఆర్ఐ బాచి, తగరం సురేష్, అశోక్, బుద్దాల రాజు, సారిపల్లి శ్రీను తదితరులు చిన్ని మృతదేహానికి నివాళులర్పించారు. అక్కడ నుంచి మృతదేహాన్ని ఊరేగింపుగా కోటిలింగాల ఘాట్ వద్దకు తీసుకుని వెళ్లి కైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ బొప్పన సుబ్బారావు, డైరెక్టర్లు చీరారాజు, ఏలూరి లోకేష్లు తమ పదవికి శనివారం రాజీనామా చేశారు. సొసైటీ కార్యాలయంలో సమావేశమై సంతకాలు చేసిన రాజీనామా పత్రాన్ని సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్కు పంపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా హుకుంపేట పీఏసీఎస్కు బొప్పన సుబ్బారావు చైర్పర్సన్గా 2 డైరెక్టర్లతో కూడిన కమిటీని పాలకవర్గంగా నియమించడం జరిగింది. అప్పటి నుంచి వారు సొసైటీని ప్రగతి పదంలో నడిపిస్తూ రైతులకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇక పదవుల్లో కొనసాగడం సమంజసం కాదని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు సుబ్బారావు వెల్లడించారు. తమకు సహకరించిన సొసైటీ సీఈఓ బొడ్డేడ రాంబాబు, ఇతర అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామోజీరావు కన్నుమూత తీరని లోటు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నివాళులు. విధ్వంసాలు, దాడులు మా సంస్కృతి కాదు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఎందుకు ఓడిపోయామో ఇంకా అంతు చిక్కడం లేదు, మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని నిర్వేదన. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రజలు వైకాపాకు మంచి గుణపాఠం చెప్పారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.